మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే అనుకూలించేటటువంటి గ్రహాల ఫలితాలు అంత గొప్పగా అయితే లేవు. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో కేతు బాగున్నారు. మరి ఈ రెండు గ్రహాల వల్లనే చాలా గొప్ప ఫలితాలు ఏర్పడతాయా అంటే అంత బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి రావట్లేదు. ఎందువల్ల అంటే రాశిలోనే శనిగారు రవి కలిసి ఉన్నారు. ఏలినాటి శని జరుగుతూ ఉంది. గురువు అర్ధాష్టమ సంచారం, గురువుగారి బలం లేదు. రాహు గారి యొక్క స్థితి సంచారము వ్యయస్థానంలో ఉంది. ఇది కూడా ఏమాత్రము బలము లేని అంశమే. దీనికి తోడుగా బుధ కుజులు ఇద్దరి కలయిక కూడా వ్యయస్థానంలో ఏర్పడి ఉంది. మరి ఇన్ని గ్రహాలు అంత అననుకూలమైన స్థితుల్లో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి రావట్లేదు సరికదా. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ శని రవిలతో పాటు కుజుడు కూడా చేరి ఉన్నారు. రాశిలోనే ఏర్పడి ఉన్నటువంటి శని కుజ రాహువుల యొక్క కలయిక కొంత అనారోగ్యానికి దారితీస్తుంది. ఎముకలకి సంబంధించి, రక్తానికి సంబంధించి, వ్రణాలకు సంబంధించి, కంతులకి సంబంధించి, ఏదైనా కత్తిఘాటు లేదా దెబ్బ తాకడం ఇలాంటి వాటికి సంబంధించి ఇబ్బందులు కనిపించడానికి కూడా అవకాశం ఉంది. మరి ఇన్ని రకాలైనటువంటి పరిస్థితుల మధ్య ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తారా అంటే ఆయన తృతీయ అష్టమాలకి అధిపతి అవుతూ ఉన్నారు కాబట్టి